నమస్తే అండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై యుధన్య. సో మై సెల్ఫ్ శ్యామ్ కంద, హెయిల్ ఫ్రమ్ కాకినాడ స్మార్ట్ సిటీ. సో ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలనుంది. చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే జనసేనలో ఉన్నందుకు, ఒక జన సైనికుళ్ళ నిరంతరం మా అతిరథ మహారథుడు, జనాల కోసం పుట్టిన మనిషి, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం నిస్వార్థంగా తన సొంత జీవితాన్ని, తన ప్రొఫెషన్ని, అలానే ఆఖరికి తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నిరంతరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క సాటి పౌరుడి కోసం, అలాగే మన అక్క చెల్లెల కోసం, అలాగే భావితరం కోసం, అందరి కోసం కష్టపడి ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే మనిషే మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి అందరూ బాధపడుతున్నారు, గుళ్ళకి వెళ్తున్నారు, దేవుడికి దండం పెట్టుకుంటున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి పూజలు, అభిషేకాలు, హోమాలు ఒకటి కాదండి, ఎన్నో చేస్తున్నారు. మతాలతో సంబంధం లేదు. చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు, మసీదులో ప్రార్థనలు చేస్తున్నారు, అలానే గుళ్ళు గోపురాల్లో రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. చాలా గర్వంగా ఉందండి నాకైతే. ఎందుకంటే మా మహానుభావుడు, మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కదా, ఆయన ఏ రోజు కూడా ఎంతో మందితో అభినందన అంటారు కదా, ఎంతో మందితో అప్రిషియేట్ చేయబడ్డ వ్యక్తి ఆయన. సో అలాంటి మనిషి త్వరగా కోలుకోవాలని మనం అందరూ కూడా ఆశిద్దాం. ఆయన కోలుకుంటారు కూడా. ఎందుకంటే ఆయన జరిగింది సైనసైటిస్ సర్జరీ. కానీ ఆయన డాక్టర్లు ఇదివరకే ఆల్రెడీ ఆయనకి చెప్పారని చెప్పి మనం వినడం కూడా జరిగింది. ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఆయన అంత నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే, పార్టీలో ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని, మా నాయకుడు ఇలా ఉన్నాడు, మా నాయకుడు ఇలా పనిచేస్తున్నాడు, మేము కూడా ఇంకా గట్టిగా పనిచేయాలి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలి అని చెప్పి అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారండి. హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని చూసి మేమంతా కూడా నేర్చుకోవాలి సార్. నేనైతే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి దేవుడికి రోజు మీలా దండం కూడా పెట్టుకుంటున్నాను. సో అలానే దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాను. కానీ నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే ఈరోజు మా కళ్యాణ్ బాబు గారికి యావత్ ప్రపంచం మీద ఆ మనిషికి చిన్నది ఏమైనా అయితే అందరూ ఏకతాటిగా ఒక స్ట్రాండ్ తీసుకుని ఆయన కోసమే ఆలోచిస్తున్న రోజులు ఇవి. థ్యాంక్స్ సార్. అంతకన్నా ఏం కావాలి సార్. అప్పట్లో వంగవీటి రంగా గారు గురించి జనాలు ఎలాగైతే అనుకునేవారో, ఇప్పుడు అందరూ సేమ్ అలానే ఆయన గురించి అనుకుంటున్నారు. నేను చాలా 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 హ్యాపీ అండి. పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే మళ్ళీ మీడియా ముందుకు వస్తారు, అలాగే మనందరి ముందుకు వస్తారు. చకచకా చురుగ్గా ఆంధ్రప్రదేశ్ని పరులెట్టిస్తారు. సో మనందరూ కూడా చూసి ఆనందపడడం జరుగుద్ది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై ఉదయాన్య.